లాస్ మాత్రమే కనిపిస్తుంది లాస్ట్ 5 మ్యాచెస్లో. దాన్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదేమో రాధికారు. లాస్ట్ 3 మ్యాచ్ గెలిచొస్తున్నారు. సో మొమెంటం ఖచ్చితంగా వాళ్ళ వైపు ఉంది. ఒక ఎక్స్పీరియన్స్ కనిపిస్తోంది. ఒక మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్ చూసాము మనం వైజాగ్ కమాండోస్లో. కాబట్టి డెఫినెట్గా అదే కాబోతోంది. అండ్ అంతకన్నా ముందు ఒక చిన్న కౌంట్ డౌన్. ఎస్, వచ్చేసాడు అక్కడ అమరావతి క్రషర్స్ నుండి. మనం అనుకున్న దానికి విరుద్ధంగా మరి ఈసారి మాత్రం కొలంగారి రాంబాబు వచ్చాడు 1 vs 7. సో ఫస్ట్ మరి వాటర్ ఎంత డెప్త్ ఉందో చూస్తున్నారు. ఎంత ఫ్లాట్ గా పడిపోయాడో, ఒక స్ట్రైట్ లైన్ గీసినట్టుగా. దాంతో మరి ఫస్ట్ రేడ్ పాయింట్ అమరావతి క్రషర్స్ కి. అండ్ పాయింట్ తేగానే ఐ థింక్ స్టేడియం లో ఆల్రెడీ చియర్స్ మొదలైపోయాయి. మొదటి నుంచే వేట మొదలు పెడతారని అనుకున్నట్టుగానే అమరావతి మొదలు పెట్టేసింది. మరి ఇప్పుడు నొల్లి తేజవంతు వైజాగ్ కమాండోస్ నుంచి ఈ రేడ్ 30 సెకండ్లు గడిస్తే గానీ అది ఎలాంటి రేడ్, ఎంత స్ట్రాంగ్ రేడ్ అనేది మనం చెప్పలేం. చెక్ చేస్తున్నాడు, ఛాన్స్ తీసుకోలేదు. మేబీ పృథ్వీ అమరావతి వైజాగ్ నార్మల్లీ కొంచెం రైవల్రీ ఉంటుంది కదా విదిన్ ది రీజియన్ కూడా. నార్మల్గా ముంబై పూణేకు ఉన్నట్టుగా మేబీ వైజాగ్కి విజయవాడకి కొంచెం అట్లాంటి రైవల్రీ ఉంటుందేమో అనిపిస్తోంది నాకు. ఇద్దరు కూడా ఆచితూచి ఆడుతున్నారు రాధిక, నిజంగానే. అమరావతి క్రషర్స్ జెర్సీ నంబర్ 19 అవుట్. అమరావతి మాత్రం అదే స్పీడ్, అదే ఊపు, అంతే క్లారిటీగా, ఎక్కడ కూడా ఆ గర్వం కనిపించట్లేదు. 6 మ్యాచెస్ గెలిచాము, మాకడ్డొచ్చేది ఎవరు అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఆన్ అండ్ ఆన్ సిచ్యువేషన్ లో ఉంది. మరి ఇక్కడ వైజాగ్ కమాండోస్ నుంచి అదిరిపోయే రైట్ చూసాం. అండ్ అందులో మరి గోపిచంద్ పోట్లా కూడా ఇన్వాల్వ్డ్ ఉన్నాడు అటాకిల్లో. బ్యాక్ ట్రాకింగ్ స్కిల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. తన పవర్ ని చక్కగా యూజ్ చేసుకున్నాడు. వైజాగ్ కమాండోస్ వస్తూనే మరి 2 పాయింట్ రేడ్ అది. అమరావతికి మాత్రం చాలా ఈజీగా పాయింట్లు వస్తున్నాయి. నాకెందుకు వైజాగ్ కమాండోస్ కొద్దిగా జంకుతున్నారా అన్నట్టయితే అనిపిస్తుంది రాధికాజీ. మరి మీరేమంటారు? అక్కడ ఏమైనా ప్లేయర్స్ లో కనిపిస్తుందా ఆ విన్నింగ్ టీమ్ ని ఫేస్ చేస్తున్నాం కదా, జాగ్రత్తగా ఉండాలి అనేది? ఆ టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటది పృథ్వీ, ఎంత చెప్పుకున్నా కూడా. ఎవరితో ఓడనటువంటి జట్టు. సో ఆల్రెడీ ఈ టీం కూడా వాళ్ళతో ఒకసారి ఓడింది కాబట్టి డెఫినెట్ గా ఆ సెట్ బ్యాక్ అయితే ఉంటది. బట్ దెన్ వాట్ దే కెన్ డు, వాళ్ళు ఓన్లీ ఫైట్ చేయాలి ఇక్కడ టు విన్ ఓవర్ ఇట్. చక్కగా రన్నింగ్ హ్యాండ్ టచ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాడు రైట్ రేడర్. కొంచెం ఫేక్ ఇచ్చాడు, కవర్ ని బ్యాక్ పుష్ చేశాడు, తర్వాత కార్నర్ పై అటాక్ తీసుకున్నాడు. చూద్దాం, ఏ పాయింట్ ని వదలట్లేదు. టచ్ పాయింట్, బోనస్ పాయింట్, ఏదో ఒకటి వాళ్ళకైతే ఒక స్నాక్ లాగా అయిపోయింది ఆ పాయింట్ తీసుకోవడం అనేది. సో మరి శివ గణేష్ సాలిడ్ గా కనిపిస్తున్నాడు ప్రస్తుతానికి అయితే. ఎస్, స్ట్రెంత్ మీద నడిపిస్తున్నాడు గేమ్ ని. సిమిలర్ స్కిల్, సిమిలర్ రేడర్, సిమిలర్ డిఫెండర్, సేమ్ ఫాల్ట్. చైన్ లోపలికి తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం బాడీ టు బాడీ కాంటాక్ట్ ఉండాలి పృథ్వీ. అంత గ్యాప్ క్రియేట్ చేస్తే గల్లీ క్రియేట్ అవుతుంది రేడర్ కి.
ఆ గల్లీలో నుంచి ఇప్పుడు నీట్ గా ఎస్కేప్ అయ్యాడు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. పాయింట్ తీసుకువెళ్ళాడు. Raiders 1 point. Amaravati Crushers. Jersey number 18 out. నాన్ స్టాప్ యాక్షన్ నడుస్తుంది పృథ్వీ. అటో పాయింట్ ఇటో పాయింట్, సో ఎవరు తగ్గట్లేదు. అఫ్ కోర్స్ కోర్ట్లో గోపీచంద్ ఇంకా రేట్ చూడలేదు, తను ఆఫ్ ది కోర్ట్ ఉన్నాడు ఇంతకు ముందు. బట్ దెన్ వన్స్ ఈ కమ్స్ డిఫరెంట్ గేమ్ ఉంటుంది. బట్ మిగతా ప్లేయర్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారు. డిఫెన్సివ్ ఎరర్స్ క్రీపింగ్ అవుతున్నాయి అమరావతి క్రషర్స్ లో. చాలా చాలా అడ్వాన్స్ గా నిలబడుతున్నారు పృథ్వీ. Jersey number 6 స్పెషల్లీ ది రైట్ కవర్, రైట్ కార్నర్ ఎవ్రీ టైం టార్గెట్ అవుతున్నారు మోస్ట్ ఆఫ్ ది టైం. అండ్ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ ట్యాకిల్ లేదు సోఫార్ వాళ్ళకి. ఇక్కడ మనకు కావాల్సిందల్లా వాళ్ళు అరెస్ట్ చేయడమే, వేరే విధంగా కాదు. ఇక్కడ చెక్ చేయాలి, వాళ్ళ కెపాసిటీ ఏంటో చెక్ చేయాలంటే ఇక్కడ కొద్దిగా ఎర్రర్స్ జరిగితే అప్పుడు అమరావతి క్రషర్స్ ఏం చేస్తారు అనేది మ్యాట్ మీద మనం క్లియర్ గా చూస్తాం. and 19 out. మల్టీ పాయింటర్ ఆ స్క్రీమ్స్ వినొచ్చు స్టేడియంలో, చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం విజయవాడలో. మరి అమరావతి క్రషర్స్ కి పాయింట్ వచ్చిన ప్రతిసారి ఇంకా జోష్ నింపుతున్నారు ప్లేయర్స్ లో, స్పెక్టేటర్స్. కానీ ఇక్కడ శివ గణేష్ రెడ్డి మాత్రం చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తున్నాడు వైజాగ్ కమాండోస్ నుంచి. ఎవరు తోడు లేకపోయినా సరే. Substitution. ఐ Amaravati. థింక్ చాలా మళ్ళీ టైం తేజ తర్వాత ఒక కూడా. ఎంటీ రేడ్ చూసామేమో పృథ్వీ. Wait. ఫస్ట్ ఎంటీ రేడ్ అనుకుంటా ఇప్పుడు వైజాగ్ కమాండోస్ నుండి వచ్చింది. ఆఫ్టర్ ఫస్ట్ ఎంటీ రేడ్ Jersey ఫ్రమ్ number 1 అమరావతి out. క్రషర్స్. 19 in. గోపీచంద్ పోట్ల చిన్న ఇంజురీ స్ప్రెయిన్ ఉంది కాబట్టి బెటర్ 100% ఇవ్వలేనప్పుడు ఇంకొంచెం బెటర్ రెస్ట్ ఇస్తే నెక్స్ట్ మ్యాచ్ లో 100% రికవర్ అయ్యి వస్తాడు కాబట్టి బెంచ్ స్ట్రెంత్ ట్రై చేస్తున్నాడు. దట్స్ ఎ గుడ్ చాయిస్. మరి చూద్దాం కోలం గారి రాంబాబు. ఫస్ట్ హాఫ్ టైం చూసుకుంటే ఇంకా 14 నిమిషాలు ఉంది. అమరావతి క్రషర్స్ 7 పాయింట్స్, వైజాగ్ కమాండోస్ 5 పాయింట్స్ తో కేవలం 2 పాయింట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది కౌంట్ లోకి రాదు. ఎందుకంటే వైజాగ్ కమాండోస్ కూడా ఎక్కడ వెనకడుగు వేసే పరిస్థితి అయితే మనకి ఇప్పటివరకు కనిపించలేదు. దుర్గా ప్రసాద్ మరి ఆ డిఫరెన్స్ ఏమన్నా కవర్ చేస్తాడా? yes, ఇక్కడ కవర్ చేసే ప్రయత్నంలో తడబడ్డాడు. Clear out. కీన్ టాకిల్ అది. Amaravati Crushers. ఎస్, వాళ్ళందరూ కూడా ఐ మీన్ మ్యాచ్ పైన ఎంత ఎక్సైట్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉందో గ్యాలరీ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది. విత్ స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ ఒక టీమ్ ఫామ్ అయ్యారు. ఇక్కడ హోల్డ్ బ్రిలియంట్ టెక్నిక్ అది. జస్ట్ అక్కడ పట్టుకొని కూడా అవసరం లేదు. ఆ మూమెంటం ఏదైతే ఉందో దాన్ని కన్ఫ్యూజ్ దాన్ని కొంచెం డిస్టర్బ్ చేయడానికి ఆ రేర్ ఫుట్ ని పట్టుకున్నాడు అంతే. దాంతో ప్లేయర్ కింద పడ్డౌన్ ట్యాకిల్ చేయడం వెంటనే జరిగిపోయాయి. మ్యాచ్ కొద్దిగా స్లో అయింది వైజాగ్ కమాండోస్ తరపు నుంచి. మరి ఈ రైడ్ ఏమన్నా ఊపులోకి తీసుకొస్తుందా మ్యాచ్ ని అనేది చూడాలి. ఫుల్ స్ట్రెంత్ ఉంది, బోనస్ కి అవకాశం ఉంది, సో పాయింట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. yes, ఇక్కడ పాయింట్ దొరికింది మరోసారి వైజాగ్ కమాండోస్ కి. ఆ లోడ్ ప్రమాదం నుంచి కొద్దిగా గట్టెక్కినట్టు 1 కనిపిస్తుంది. point. Vizag Commandos. Jersey number 6 out. అనవసరమైన తొందరపాటు ట్రాప్ చేస్తున్నారు కానీ యాంగిల్ సరిగ్గా లేదు, బ్లాక్ కి యాంగిల్ సరిగ్గా లేదు, అడ్జస్ట్మెంట్ గా ఉండిపోయాడు అక్కడ. Number 1 please. మరి కొన్ని ఇంజరీస్ జరుగుతూనే ఉన్నాయి అక్కడ. Please inside. Turn back. Jersey number 1 out. నొల్లి తేజాని సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ కాబట్టి డిఫెండర్ తీసుకొచ్చారు నొల్లి తేజాకి ముందుగా. దట్స్ గుడ్ ఇది. Do or die. డూ ఆర్ డై రైడ్ ఆన్ అయిపోయింది. రూపేష్ గత కొన్ని మ్యాచ్లుగా వైజాగ్ కమాండోస్ నుంచి తన ఆట చూసాం. డూ ఆర్ డై రైడ్ లో ప్రెషర్ మొత్తం రైడర్ కే ఉంటుంది కాబట్టి చేసి చూపించాల్సిన సమయం అవుతుంది. కానీ అక్కడ వైజాగ్ కమాండోస్ సబ్స్టిట్యూషన్ చాలా చాలా ఉపయోగపడింది. Raider please. Defender. అబ్సల్యూట్లీ భలే టైమింగ్ అండ్ కోఆర్డినేషన్ టాకిల్ అది. అండ్ ఓన్లీ తేజ కూడా సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ఇద్దరు టాప్ రైడర్స్ వెళ్ళిపోయారు. మరి ఒక చిన్న కన్ఫ్యూజ్ వచ్చి కన్సల్ట్ చేసుకొని కంప్లీట్ డెసిషన్ కి వచ్చిన తర్వాత సాటిస్ఫైడ్ కాకపోతే రివ్యూ కోరుకునే అవకాశాలు ఇద్దరికి కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్ ఇది
లెట్స్ గో బ్యాక్ యాక్షన్. ఏం జరిగింది అనేది Header చూద్దాము. out. 1 point. Vizag Commandos. డీప్ గా వెళ్ళాడు. రైడర్ అవుట్. నథింగ్. ఇట్స్ క్లియర్ టాకిల్ అది. ఇక్కడ వైజాగ్ కమాండోస్ నుంచి ఒక్క పాయింట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. శివ గణేష్ రెడ్డి ఈసారి ఇతను మారాడు రేడ్ మిషన్ గా. వైజాగ్ కమాండోస్ నుంచి 1 వర్సెస్ 5. yes ఇంత డీప్ కి వెళ్ళి రైడ్ చేస్తున్నారంటే ఇక్కడ కమాల్ మూమెంట్ చూడబోతున్నాం. నో ఛాన్స్. మరి లాబీ నుంచి బయటికి వెళ్ళిపోయాడా? 1 point. Amaravati Crushers. yes వెళ్ళిపోయాడు. అక్కడ అమరావతి First- క్రషర్స్ డిఫెన్స్ తో మాత్రం గేమ్ ఆడే ఛాన్స్ తీసుకోకూడదు. వాళ్ళు చాలా రిస్క్. బట్ దెన్ పృథ్వీ ఇది ఫస్ట్ టాకిల్ పాయింట్ వాళ్ళకి. కొంచెం హాఫ్ హార్టెడ్ గా ఉన్నాడు. డీప్ గా వెళ్ళాడు కాబట్టి అటెంప్ట్ చేశాడేమో అనిపించింది. బట్ దెన్ రాంబాబు 1 వర్సెస్ 5 డీప్ గా వెళ్ళి అటాక్ చేశాడు. ఇది సపోర్ట్ డిఫెండర్ కు ఉండాల్సినటువంటి క్వాలిటీ. ఎప్పుడైతే డిఫెండర్ ఆఫ్ ది కోర్ట్ వెళ్తాడో సపోర్ట్ చేయగలగాలి. ఇక్కడ మల్టీ పాయింట్స్. ఒక డిఫెండర్ లాబీలోకి వెళ్ళిపోయాడు. ఒక టచ్. సో 2 పాయింటర్ రేడ్ ఇది అమరావతి క్రషర్స్ కి. Header out. 1 defender also out of 1. 1 point each. అదే One కదా. review. Please. Defender please. కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రైడర్ అయితే. Please come. What is your challenge? 1 point. New umpire. Amaravati Crusher challenge. Rider save 1 point. Out decision. Riders help out. Please review. ఓ మై గాడ్. రేడర్ సెల్ఫ్ 1 పాయింట్ అని రివ్యూ కోరుతున్నారు. వేరేన్ రెఫరీ మాత్రం ఒక డిఫెండర్ కూడా అవుట్, రేడర్ కూడా అవుట్ అన్నారు. సో దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. లెట్స్ సీ. ఫైవ్ మెంబర్స్ లో లెఫ్ట్ రేడర్ వచ్చాడు. లెఫ్ట్ కార్నర్ పై అటాక్ కి మేబీ ఇక్కడ లాబీలోకి ఎంటర్ అయ్యాడా వితౌట్ టచ్. డిఫెండర్ ఫస్ట్ అవుట్. తర్వాత సో ఈచ్ 1 పాయింట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఒకవేళ తను డిఫెండర్ ని టచ్ అయిన తర్వాత లాబీలోకి వెళ్తే రేడర్ సేఫ్. ఒకవేళ డిఫెండర్ ని టచ్ చేయకుండా తను లాబీలోకి వెళ్ళి రేడర్ కూడా లాబీలోకి వెళ్తే ఈచ్ 1 పాయింట్. అర్థమైందా పృథ్వీ? ఇప్పుడు అదే తేల్చబోతున్నారు. Review successful. 1 point. Amaravati Crushers. Jersey number 18 out. Captain, సో you ఇక్కడ have written your ఏం review. జరిగిందంటే లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ లాబీలోకి వెళ్లే కన్నా ముందే రేడర్ తనని టచ్ చేశాడు. అంటే కాంటాక్ట్ లోకి వచ్చాడు కాబట్టి రేడర్ కి లాబీస్ ఓపెన్ అయిపోతాయి. కాబట్టి తను లాబీలోకి వెళ్ళినా కూడా సేఫ్. అది ఇలాంటి మ్యాజిక్ మూమెంట్స్ ఉంటూ ఉంటాయి కబడ్డీలో. సో చూస్తూ ఉండిపోవడం మన వల్ల కాదు. మ్యాట్ మీద ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం మనం. రూపేష్ కుమార్ yes ఒక మంచి రైడర్. అందుకే సబ్స్టిట్యూట్ చేశారు తనని సరైన టైంలో. 1 point. Vizag 2 Commandos. పాయింట్స్ రేట్ రాధిక. Jersey ఇది number 3 out. బ్యాక్ టు బ్యాక్. టూ మెనీ డిఫెన్సివ్ ఎర్రర్స్ చేయడం చూస్తున్నాం ఇక్కడ. అమరావతి క్రషర్స్ యాంగిల్ లేదు. రైట్ రేటర్ కి లెఫ్ట్ కవర్ లో ఉన్న డిఫెండర్ ఎట్లా టై హోల్డ్ చేయగలడు? యాంగిల్ దొరకదు. అది మిస్టేక్ అక్కడ. స్టిల్ 1 పాయింట్ ఎడ్జ్ అయితే అమరావతి క్రషర్స్ ఉంది. బట్ డిఫెన్స్ డెఫినెట్ గా ముందుకొచ్చి ప్రాపర్ టాకిల్ చేయకపోతే ఇబ్బంది పృథ్వీ. yes ఇక్కడ టాకిల్ జరిగిపోయింది. Header out. పదే 1 వస్తుంటే point. చెక్ చేస్తారు. Vizag Commandos. చెక్ మేట్. మరోసారి రాంబాబుని ఈసారి కంచికి పంపించారు. మరి ఇప్పుడు ఏం చేస్తుంది అమరావతి క్రషర్స్? 1 వర్సెస్ 5 లో నిజంగా ఎలాంటి స్ట్రగుల్ కనిపించలేదు. ఫ్రీజ్ అయినట్టు అనిపించింది రాధిక నాకైతే. అంటే రైట్ టైంలో చైన్ వదిలేసి బ్లాక్ చేశాడు పృథ్వీ. ఎక్కడా కూడా డిఫెండర్ మూవ్ అవ్వలేదు ఆ పొజిషన్ నుండి. సో చక్కగా ట్రాప్ చేసి ట్యాకిల్ చేశాడు తన్ని దుర్గా ప్రసాద్. ఎన్ని ఫెయిల్డ్ ట్యాకిల్స్, ఒకే ఒక సక్సెస్ఫుల్ ట్యాకిల్ సో ఫార్ ఫర్ అమరావతి క్రషర్స్. ఇదే విధంగా కొనసాగితే చాలా ఇబ్బంది అమరావతికి కూడా.
ఫనీ అవుట్ అయ్యాడు అక్కడ. మంచి టర్న్ అండ్ అటాక్ ప్లాన్ చేసి మరొకసారి ఫేక్ చేశాడు లెఫ్ట్ కార్నర్ పైకి. నాకైతే అమరావతి క్రషర్స్ ని ఇలా చూస్తూ ఉంటే భీమవరం కమాండోస్ ని చూసినట్టు అనిపించింది. సారీ, ఇన్ఫాక్ట్ భీమవరం గార్డియన్స్ ని చూసినట్టు అనిపిస్తుంది రాధికాజీ. ఇక్కడ మరో ట్యాకిల్ చూస్తున్నాం. 1 point. అద్భుతమైన ట్యాకిల్ ఇది. Commandos. కమాండోస్ మొత్తం మీద ఏదో కమిట్ అయ్యే వచ్చినట్టున్నారు. చూడు ఛాన్స్ ఇవ్వట్లేదు. బాడీ టు బాడీ కాంటాక్ట్ ఉంచాడు కాబట్టి అది పాసిబుల్ అయ్యింది. రైడర్ డైరెక్షన్ ని ఒంటరిగానే చేంజ్ చేయగలిగాడు బికాస్ హీ వాస్ సో క్లోజ్ టు ది డిఫెండర్. ప్రతి దాంట్లోని ఎర్రర్స్ చూస్తున్నాం అమరావతి క్రషర్స్ నుంచి. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఓవర్ కాన్ఫిడెన్స్ లేదంటే మరి ఇంకేదైనా అంటే ఆల్మోస్ట్ 2 పాయింట్స్ రేట్ గా మారిందా? 1 point. Vizag Commandos. Jersey Yes, number ఏదేమైనప్పటికీ 20 కూడా out. ఆల్ అవుట్ ప్రమాదంలో పడింది అమరావతి క్రషర్స్, టేబుల్ టాపర్స్. Substitution. మరి ఫస్ట్ టైం ఆ ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపించబోతున్నారా వైజాగ్ కమాండోస్ అమరావతి Jersey క్రషర్స్ number కి? 17 అంటే ప్రస్తుతానికి ఉన్న మొమెంటం చూస్తే అలాగే కనిపిస్తోంది. సో మేబీ మ్యాచ్ గెలిచి మరి సూపర్ 4 లో స్థానం చిక్కించుకుందాము అనుకున్నారు అమరావతి క్రషర్స్. బట్ ఎస్, వాళ్ళ ఆశలపై నీరు పోయడానికి మాత్రం వైజాగ్ సిద్ధంగా ఉన్నారు. ఉప్పు చేప రుచి తెలుసా? వైజాగ్ లో దొరుకుతుంది. సో అలాగా ఓటమి రుచి చూపిస్తామంటున్నారు వైజాగ్ కమాండోస్. అద్భుతమైన ఆట ఇది. ఎక్కడ కూడా టేబుల్ టాపర్స్ అనే భయం మనకి ఫస్ట్ లో కొద్దిగా కనిపించిన వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ పోరాటాన్ని ఆపట్లేదు. సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఓంకార్. పోట్ల లేని లోటు మరొక్కసారి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది పృథ్వీ అమరావతి క్రషర్స్ లో. రేడర్ బ్యాక్ వెళ్ళాలి. మేబీ డబుల్ ఎంట్రీ ఏమైనా జరిగిందా? one technical point. లేట్ ఎంట్రీ, ఒక టెక్నికల్ పాయింట్ అమరావతి క్రషర్స్ కి. సో టీమ్ లో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైడ్ ఎవరు వెళ్తారు అని చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ వైజాగ్ క్రషర్స్ కి. ఇక్కడ కనుక అటాక్ చేస్తే స్కోర్స్ లెవెల్ చేసేయచ్చు. కానీ ఎంత ఎండ్ లైన్, ఎంత సెంటర్ కి వచ్చి ఆడుతున్నారో చూడొచ్చు పృథ్వీ. ఇంకా ఎండ్ లైన్ లో ఆడొచ్చు ఇద్దరు ఉన్నప్పుడు. ఇక్కడ చాలా చాలా స్ట్రగుల్ జరుగుతోంది. ఓ మై గాడ్, అద్భుతమైన సూపర్ ట్యాకిల్ చూస్తున్నాం మనం. 2 పాయింట్స్. దీంతో ఊరికే ఎవరు టేబుల్ టాపర్స్ ఇందుకే అవుతారని చెప్పొచ్చు. ఎక్కడ కూడా స్ట్రెంగ్త్ కనిపించట్లేదు ఇద్దరు ప్లేయర్స్ లో. Defender, please. కానీ దుర్గాని ఎత్తేసారు. కోఆర్డినేషన్ ప్రాపర్ గా ఉంది సాయి. Right, no coaching. సారీ, ఇది కబడ్డీ కమాల్ మూమెంట్. కోఆర్డినేషన్ ప్రాపర్ గా ఉంది పృథ్వీ అక్కడ. ఎప్పుడైతే రైట్ కార్నర్ డిఫెండర్ లోగా బెండ్ అయ్యాడో లెఫ్ట్ కార్నర్ రెడీగా ఉన్నాడు ఫ్రంటల్ బ్లాక్ కోసం. సో ఆ కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు వైజాగ్ లో కోఆర్డినేషన్ లేకనే మరి లేట్ ఎంట్రీతో ఒక టెక్నికల్ పాయింట్ అమరావతి క్రషర్స్ కి. స్కోర్స్ లెవెల్ 13 ఆల్. 15 మినిట్స్ ఆట ముగిసింది ఫస్ట్ హాఫ్ లో. అమరావతి క్రషర్స్ దగ్గర ఉండే బ్యూటీ అది. ఒక్కొక్క దశలో ఇలా ఆడుతున్నారేం అయ్యా అనిపిస్తుంది. కానీ Time out. కంబ్యాక్ ఇచ్చే మూమెంట్ మాత్రం చాలా చాలా స్మూత్ గా ఉంటుంది. మెయిన్ ప్లేయర్స్ మ్యాట్ మీద లేకపోయినా లాస్ట్ ప్లేయర్ వరకు కూడా టగ్ ఆఫ్ వార్ జరుగుతూనే ఉంటుంది. అందాక గణేష్ రైడ్ ఆఫ్ చేయొచ్చు. గణేష్ ఆఫ్ చేయొచ్చు. ఓకేనా? ఆ రైడు నువ్వు ఆడు. ఏంది ఫస్ట్ రైడ్ నువ్వు అటాక్ అసలు ఆడొద్దు. ఓకేనా? అటాక్ ఫస్ట్ రైడ్, సెకండ్ రైడ్ అటాక్ అసలు ఆడొద్దు. పైన ఆడుకో. టచ్ ఎవరన్నా కలిస్తే రా నెక్స్ట్ అయిపోయి లెఫ్ట్ కంట్రీ ఆడు. నువ్వు రైట్ కంట్రీ వెళ్ళు. వాడికి రాదు. రైట్ కంట్రీ లేడు మనకి. ఓ మై గాడ్, ఎస్. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవడం ఎలా, ఒక చిన్న లెసన్ అయితే ఇచ్చాడు కోచ్ అక్కడ. సో ఎస్, డూ ఆర్ డే రేడ్ లోనే డిసైడ్ చేయండి, డీప్గా వెళ్ళి అటాక్ చేయొద్దు అని చెప్పాడు. రైడింగ్ కి వెళ్తే మాత్రం రైడర్స్ కి. సో మరి 1 vs 3 ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సింది ఎవరు అంటే వైజాగ్ కమాండోస్. పెద్దోళ్ళంతా మ్యాట్ మీదకి వస్తే ఆట వేరేగా ఉంటుంది కాబట్టి క్లీన్ స్వీప్ చేయాలి. Commandos. Jersey number 8. కోర్ట్ ఖాళీ చేసి ఆల్ అవుట్ చేస్తే గానీ సరిపడా లీడ్ దొరకదు.
ఆ లీడ్ కూడా అమరావతి క్రషర్స్ కి సరిపోదు కాబట్టి చూడాలి మరి. టీజ్ చేశాడు, టెంప్ట్ అయిపోయింది డిఫెన్స్ అక్కడ. మల్టీ పాయింట్స్ తో ఎస్కేప్ అయ్యాడు. డూ ఆర్ డై రేడ్ అండ్ లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్. అట్లీస్ట్ రావూరి సునీల్ కుమార్ బాక్ లైన్ క్రాస్ చేయడానికి ఇంత టైం తీసుకుంటే వేస్ట్. అట్లీస్ట్ సూసైడ్ రైడ్ అయినా చేసి బోనస్ లైన్ లోపల దూకితే అట్లీస్ట్ ఒక బోనస్ పాయింట్ అయినా వస్తుంది. క్లియర్ బోనస్ అటెంప్ట్ అయితే కాదు తను చేసింది. కిక్ ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అండ్ ఇక్కడ మాత్రం Header out. ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్ వైజాగ్ కమాండోస్ కి. 1+2 3 points. బ్రిలియంట్ Vizag Commandos. నొల్లి తేజ వెరీ హ్యాపీ. బెంచ్ మీద ఉన్నా కూడా మరి అఫ్ కోర్స్ టీం చాలా బ్రిలియంట్ గా పర్ఫామ్ చేసింది కాబట్టి టేబుల్ టాపర్స్ పై ఫస్ట్ టైం ఆల్ అవుట్ కన్సీడ్ చేసుకున్నారు. ఇక్కడ బోనస్ పాయింట్ అయితే లభించింది ప్లేయర్ కి. All in. ఇక్కడ తేజ all in. నవ్వుతున్నాడు. మనోళ్ళు ఏంటి ఎరగదీస్తున్నారు. అసలు సిసలైన ప్లేయర్స్ ఎవరు లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా మెయిన్ ప్లేయర్లు ఆడుతున్నారు అనేది తన ఇంటెన్షన్ అనుకుంటా. సో టైం అవుట్ జరుగుతాయి ఇలాంటప్పుడు. Wait, please. తర్వాత గణేష్ నువ్వు ఆగు అందకు, నేను చెప్పినప్పుడు ఆగు ఓకేనా. రైడర్లు రూపేష్ను గౌరవ మిద్దరు ఓకేనా. జగదీష్ దుర్గా ప్లానింగ్ ఆడిచ్చు గేమ్ ఓకేనా. ప్లానింగ్ ఆడండి. Jersey number 19. out. రూపేష్ మరి 17. సీనియర్ ప్లేయర్ In. కాబట్టి ఒక ప్లానింగ్ తో ఆడించు అని చెప్తున్నారు. బట్ ఫర్ ది మూమెంట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి బెటర్ పొజిషన్ లో ఉన్నారు ఇక్కడ వైజాగ్ కమాండోస్ ఓవర్ అమరావతి క్రషర్స్. ఎవరిని ఎప్పుడు పంపించాలో అని మరి రూపేష్ కి చెప్పాడు, చెక్ చేసి ఆడుకోండి అన్నట్టు. సో లెట్స్ సీ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఎవరు లీడ్ తీసుకుంటారో చూడాల్సిందే. 4 points ఎడ్జ్ అయితే వైజాగ్ కమాండోస్ కి. దుర్గా ప్రసాద్ లెఫ్ట్ రేడా. నాకు తెలిసి లీడ్ లో వైజాగ్ కమాండోసే ఉంటుంది అనిపిస్తుంది. కొద్దిగా కోఆర్డినేషన్ మిస్ అయినట్టు అనిపిస్తుంది అమరావతి క్రషర్స్ నుంచి. మరి ఈ 2 minutes లో ఆ కోఆర్డినేషన్ సెట్ అవుతుందా? ఒకవేళ సెట్ అయితే ఆ గ్యాప్ వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. నరేష్ కూడా నాకు మంచి రైడర్ కాబట్టి ఎలా కవర్ చేస్తాడు? నాకు నరేష్ చూసే కింగ్డమ్ మూవీలో హీరో స్టైల్ గా అనిపిస్తోంది పృథ్వీ. ఆ హెయిర్ స్టైల్ కానీ అది Amaravati Crushers. క్లియర్ బోనస్ అటెంప్ట్. సో మెల్లిమెల్లిగా ఆ డూ ఆర్ డై రేట్ సీక్వెన్స్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడు అలా బోనస్ పాయింట్ సాధించినప్పుడు. సో నరేష్ కి చెప్పాడు ఆచి తూచి ఆడించు అని. సో ఎక్కడ ప్లేయర్స్ మిస్టేక్ చేయకుండా ఎస్ నేను వెళ్తున్నాను అంటున్నాడు. అఫ్ కోర్స్ ఇక్కడ పోట్ల గోపి చంద్ చిన్న స్ప్రెయిన్ తో మరి మ్యాట్ లో నుండి సబ్స్టిట్యూట్ అయ్యాడు కాబట్టి నేనుంటే ఆట వేరేలా ఉండేదేమో అనుకుంటున్నాడు. బట్ యా ఆల్ ఇన్ స్పోర్ట్ ఇలాగే జరుగుతుంది. రాంబాబు చాలా సార్లు పాయింట్స్ తీసుకువెళ్ళాడు కానీ ఒక 10 నిమిషాల తర్వాత ట్యాకిల్ చేశారు. అదే ప్రయత్నంగా ఇంకొకసారి ఇనిషియేట్ చేశారు కానీ Amaravati Crushers. అవ్వలేదు. Jersey number 19 out. 5th రైడ్ పాయింట్ ఈ రైడర్ కి. అసలు ఎక్కడా మూమెంట్ లేదు, అనవసరమైన టాకిల్ అంపెంటది లెఫ్ట్ కవర్ నుంచి. ఇది డూ ఆర్ డై రైడ్. దుర్గా ప్రసాద్ చాలా క్విక్ ఫుట్ వర్క్ అయితే ఉంది రైడర్ కి. కొంచెం వింగ్స్ స్ప్రెడ్ చేసి ఆడితే బాగుంటుంది. అండ్ బ్రిలియంట్ ఈసారి మాత్రం బ్లాక్ బ్రిలియంట్ గా జరిగింది. లేదు సూపర్ డూపర్ రైడ్ వైజాగ్ కమాండోస్ కి డూ ఆర్ డై రైడ్ లో. 20, Sharpness. 20 please. 17. Defenders 17 6 number 8. లెక్క తగ్గకుండా లెక్క పెడుతున్నారు. చూస్తున్నారు అక్కడ పృథ్వీ. 20 please. 8. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి అంటున్నారు వైజాగ్ కమాండోస్. బ్యూటిఫుల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు ఇది. Official time out. Please sir. టైం అవుట్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు- లెక్క తేలదు. ఎగ్జాక్ట్లీ ఎంతమందా అనేది చూడాలి. 1 2 నెక్స్ట్ 3 ఒక 3 అయితే ఖచ్చితంగా ఉన్నాయి పృథ్వీ. 4th వన్ డౌట్ఫుల్. సూపర్ రేడ్ అయితే ఆన్ ది కార్డ్స్ వైజాగ్ కమాండోస్ కి. మేబీ 5 అనుకుంటున్నాను నేనైతే. పాంచ్ పటాకా అయితే మాత్రం నిజంగానే జెర్సీ నెంబర్ 7 ఆ నెంబర్లోనే ఒక గ్రేస్ ఉంటుంది. చాలా ఫర్ రీజన్ అంటూ ఉంటారు కూడా. దుర్గా చెప్తూనే ఉన్నాడు
జగా నువ్వు చూసుకుంటూ ఉండు అని కోచ్. రాధిక మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా నెంబర్ అయితే 5. మేబీ 4 అయ్యుండొచ్చు, మాక్సిమం 4 అవుతుంది పృథ్వీ. ఎందుకంటే మిగతా ఇద్దరు సేఫ్గా ఉన్నారు, ఒకరు వెనకాల ఉన్నారు. ఒకవేళ మిడ్ లైన్ రీచ్ అయ్యే వరకు ఆ నలుగురు టచ్ అయినా కూడా నిర్దోషుల్లా నిలబెట్టారు అక్కడ ఒకరిని. ఓకే ఓకే నిన్ను వదిలేస్తున్నాం వెళ్ళు అన్నారు. 4 points. Vizag Commanders. Jersey number 20, 17, 6, 8. ఎస్, సీక్వెన్స్ ఏ విధంగా అయితే అవుట్ అవుతారో అదే విధంగా అవుట్ అవ్వాలి, అదే విధంగా రివైవ్ అవ్వాలి. కాబట్టి ఆ సీక్వెన్స్ కరెక్ట్ గా ఉండాలి. ఫస్ట్ ఎవరు టచ్ అయ్యారు అన్నట్టు. 1 2 3 4 టచ్ పాయింట్స్. సూపర్ రేడ్ ఇచ్చాడు అండ్ ఒక వావ్ మూమెంట్ ఇచ్చేసాడు అక్కడ వైజాగ్ కమాండోస్ కి. అండ్ మరొకసారి ఆల్ అవుట్ ప్రమాదంలోకి నెట్టేశారు పృథ్వీ టీం అంతా కూడా కలిసి. Please come. Challenge Please come forward. చేస్తున్నారు పృథ్వీ. What is your challenge? 3 points, sir. That is 3 points. Only 3 points. Team umpire, Amaravati Crusher challenge 3 points. Our decision 4 points. Please review. గుడ్ టైం రివ్యూ చేయడానికి కూడా. 3 or 4 అన్న కన్ఫ్యూజన్ ఉండింది ఫస్ట్ లో చూస్తే, బట్ దాన్నే ఛాలెంజ్ చేస్తున్నారు. రెఫరీ మాత్రం 4 టచ్ పాయింట్స్ అన్నారు. అమరావతి క్రషర్స్ రివ్యూ కోరుతుంది, కేవలం 3 టచ్ పాయింట్లే అన్నట్టు. లెట్స్ సీ. బోనస్ అయితే జరగలేదు అక్కడ. లెఫ్ట్ కార్నర్ ఎలాగో టచ్ కాలేదు. రైట్ కవర్ వచ్చాడు ఫస్ట్ బ్లాక్ కోసం, తర్వాత రైట్ కార్నర్ వచ్చాడు సపోర్ట్ కోసం. రేడర్ డైరెక్షన్ చేంజ్ చేసి ఉంటే ఇది డిఫరెంట్ బాల్ గేమ్ అయ్యి ఉండేది. అందరు కూడా అప్పర్ బాడీ చూసుకున్నారు, లోవర్ బాడీని ఎవరూ పట్టుకోలేదు. దాంతో రొటేట్ అయ్యాడు, ఎస్కేప్ అయ్యాడు. కూర్చున్నటువంటి డిఫెండర్ థర్డ్ టచ్ జరిగిందా లేదా? ఎట్టకేలకు సూపర్ రేడ్ అయితే అవుతుంది పృథ్వీ. సో ఇప్పుడు టెస్ట్ అంతా కూడా థర్డ్ ఎంపైర్ కి, ఐ మీన్ టీవీ ఎంపైర్. That is it. 4 points. Jersey number 17, 6, 10 on the 8 out. యా, రివ్యూ అయితే కోల్పోయింది. 17, 6, 8, 10. 17, 6, 8, 10 అదే సీక్వెన్స్ లో వెళ్ళి బెంచ్ పైన కూర్చోవాలి. ఎప్పుడైతే రివైవల్ జరుగుతాయో అదే సీక్వెన్స్ లో ఎందుకు 2-0. సార్? నో 10 సార్. Captain. కమాల్ మూమెంట్ డెఫినెట్ గా. ఒక చిన్న పాజ్ ఇచ్చినప్పటికీ కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కబడ్డీ ప్లేయర్స్ లో ఉండాలి అనటానికి ఈ రేడ్ డెఫినెట్ గా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది మరొకసారి. 10 not there, sir. 10 not there. Actually 10. ఇంకా అదే పోరాటం జరుగుతుంది. కాదు కాదు పృథ్వీ, మనం స్కూల్లో ఒకవేళ టీచర్స్ తప్పు చేస్తే కాలర్ ఎగరేస్తాను చూడు. ఓకే సార్ నాది తప్పు కాదు, మీరే కొంచెం ఏదో మిస్టేక్ చేశారు టైప్స్. మరోసారి మదనం, క్షీరసాగర మదనంలో ఉంది ఇది. 17, 6 తర్వాత 18, 12. 17, 6, 18, 12. 12 లాస్ట్ ఇయర్. ఎందుకులే, మనం మాత్రం ఖాళీగా ఏముంటాం అని ఎంటర్ అయ్యాడు అన్న. డ్యామేజ్ అయితే జరిగిపోయింది రాధిక. మరి ఈ డ్యామేజ్ ని, ఆ గాయాన్ని రికవర్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు అమరావతి క్రషర్స్ కి? ఏ ఫిజియోథెరపీ కూడా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే అది అడ్వాన్స్ టాకిల్. అండ్ ఆల్సో రివ్యూ కూడా కోల్పోయారు. 4 పాయింట్స్ పోయాయి అండ్ దాంతో 6 పాయింట్స్ లీడ్ కూడా పోయింది. సో టూ మచ్ డ్యామేజ్ జరిగింది అక్కడ. మెల్లిమెల్లిగా నరేష్ వచ్చాడు, ఒక సింగిల్ పాయింట్. నొల్లితేజ తల పట్టేసుకున్నాడు. ఎంత చక్కని పాయింట్స్ వేస్తున్నాడు, ఇట్లాంటి ఈజీ పాయింట్ ఇవ్వద్దు అన్నట్టుగా. ఇదే అవుతుంది పృథ్వీ. నార్మల్లీ యూనో నేను కూడా ఎప్పుడైనా స్టేడియంలో వెళ్ళి కూర్చుంటే నేను అక్కడ ఉంటే బాగుండు గ్రౌండ్లో అన్న ఫీల్ ఉంటుంది నార్మల్గా. సో డెఫినెట్గా ఇప్పుడు ఇంకా ఇన్ ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఆడకుండా బయట కూర్చొని చూడటం అంటే ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్. అంటే యాక్చువల్లీ రాధికాజీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, బండి డ్రైవ్ చేసే వాళ్ళకి ఏమనిపించదు, కానీ పక్కన కూర్చున్న వాళ్ళకి టెన్షన్. గుద్దేస్తాడేమో. స్పెషల్లీ లేడీ డ్రైవర్స్ ఉన్నప్పుడు హస్బెండ్స్ డెఫినెట్ గా పక్కన కూర్చోకూడదు పృథ్వీ. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది.
కానీ అసలు మర్చిపోయేలా ఉంది మ్యాచ్ అయితే. నేనైతే టైం కూడా చూడలేదు. అసలు హాఫ్ టైం ఎలా అయిపోయింది. ఏమన్నా ట్విస్ట్‌లా ఇవి. వైజాగ్ కమాండోస్ నిజంగానే ఇంతలా విరుచుకుపడతారని నేనైతే అనుకోలేదు. ఫైట్ ఇస్తారు. తెలుసా పక్కన గోపీచంద్ ఉన్నాడు. టాప్ డిఫెండర్స్ ఉన్నారు జెర్సీ నెంబర్ 10 అమరావతి క్రషర్స్ నుంచి. ఇక మ్యాచ్ సమ్మరీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో అమరావతి క్రషర్స్ 17 పాయింట్లు, వైజాగ్ కమాండోస్ 22 పాయింట్స్ చేశారు. రేట్ పాయింట్స్ చూసుకుంటే మాత్రం నిజంగానే వైజాగ్ కమాండోస్ అద్భుతంగా ఆడి 16 పాయింట్లు చేస్తే అమరావతి క్రషర్స్ 12 పాయింట్లు. ట్యాకిల్ పాయింట్లు తీసుకుంటే చెరో 4 తీసుకున్నారు. ఆల్ అవుట్ పాయింట్స్ మాత్రం ఊహించని విధంగా వైజాగ్ కమాండోస్ 2 పాయింట్స్. 2 సార్లు ఇక్కడ అద్భుతం అని చెప్పొచ్చింది. ఎక్స్ట్రాస్ చూసుకుంటే అమరావతి క్రషర్స్ సైడే ఉన్నాయి. సూపర్ రేట్స్ కూడా ఇక్కడ వైజాగ్ వాట్ నాట్ ప్రతి దాంట్లోని కూడా డామినేషన్ చూపించింది. ఉద్దాడ నరేష్ బెస్ట్ రైడర్ గా ఉంటే బెస్ట్ డిఫెండర్ గా సునీల్ కుమార్ ఉన్నాడు. కానీ ఇవి ఏమాత్రం ఆపలేకపోతున్నాయి వైజాగ్ కమాండోస్ ని. ఆ రేట్ పాయింట్స్ ఏదైతే 4 పాయింట్ డిఫరెన్స్ ఉందో పృథ్వీ, ఆ లాస్ట్ రేడే ఆ 4 పాయింట్స్కి కారణం. లేకపోతే గేమ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా వెళ్తోంది అక్కడ. బట్ దెన్ నెవర్‌థ్లెస్ ఆ స్టార్ రైడర్ ఒక కొత్త ప్లేయర్ పుట్టుకొచ్చాడనే చెప్పుకోవచ్చు. వైజాగ్ కమాండోస్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేశాడు, స్ట్రెంగ్త్ యూజ్ చేశాడు, ఎక్కడ కూడా గివ్ అప్ చేయనటువంటి యాటిట్యూడ్ చూపించాడు. అక్కడ కన్వర్జన్స్ చూసుకోవచ్చు. ఆపర్చునిటీస్ ఎక్కువగా రేడింగ్ డిపార్ట్మెంట్లో అమరావతి క్రషర్స్కి వచ్చినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా పర్ఫామ్ చేశారు. డిఫెన్స్లో స్ట్రైక్ రేట్ బ్రిలియంట్గా ఉంది వైజాగ్ కమాండోస్కి. 13 అటెంప్ట్స్లో 4 టాకిల్ పాయింట్స్, వేరిన్ అమరావతి క్రషర్స్కి 17 అటెంప్ట్స్లో 3 పాయింట్స్ మాత్రమే. 3 డూ ఆర్ డై రేట్ చూసాము. ఒకే ఒకరి సక్సెస్ అయింది సో ఫార్. అండ్ ఫస్ట్ హాఫ్లో ఎన్నో అద్భుతాలు చూసాము. ఏ విధంగా స్టార్ రైడర్ పర్ఫామ్ చేశాడో చూడొచ్చు. ఫస్ట్ రేట్ నుంచి అటాకింగ్ గేమ్ ఆడాడు ముద్దాడ నరేష్. టోటల్గా 7 పాయింట్స్ సాధించాడు. అందులో 4 టచ్ పాయింట్స్ ఉన్నాయి, 2 బోనస్ పాయింట్స్ ఉన్నాయి. క్లియర్గా ఎవ్రీ సింగిల్ టైం క్లీన్ అండ్ క్రిస్ప్గా ఆడటం చూసాము. ఎక్కడా కూడా మల్టీ పాయింటర్ రేడ్ లేదు పృథ్వీ. ఆ సింగిల్ పాయింట్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. అంటే టార్గెట్ కరెక్ట్గా ఫిక్స్ అయిపోతారు రేడర్స్. ఆల్రెడీ కమాండోస్ టార్గెట్ ఫిక్స్ చేశారు. వాళ్ళ దగ్గర ఒక గొప్ప బ్లూ ప్రింట్ ఉన్నట్టుంది, వాళ్ళ వైజాగ్ సముద్రం లాగా. కానీ ఇక్కడ మిస్ క్యాలిక్యులేషన్ జరిగింది అమరావతి క్రషర్స్ నుంచి. వైజాగ్ కమాండోస్ జెర్సీ నంబర్ 7 మరోసారి వాళ్లకు వాళ్ళుగా ఆల్ అవుట్ ప్రమాదంలోకి. గేమ్ పేస్ ని కాస్త స్లో డౌన్ చేయొచ్చు ఇక్కడ వైజాగ్ కమాండోస్. ఆర్ నెక్స్ట్ ఒక్క ఆల్ అవుట్ పాయింట్స్ సాధిస్తే సరిపోతుంది పృథ్వీ. ఇంకా వైజాగ్ కమాండోస్ మరి అమరావతి క్రషర్స్ కి ఫస్ట్ ఓటం అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపించవచ్చు. సో నోబడీ ఈజ్ సేఫ్. టాప్ లో ఉన్నంత మాత్రాన తోపులు కాదు అని డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. తాడిని తన్నేవాడు ఉంటే వాళ్ళ తల దన్నేవాళ్ళు ఉంటారు అంటారు కదా. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నుంచి అన్స్టాపబుల్ గా ఉన్న అమరావతి క్రషర్స్ ని ఇక్కడ మరోసారి రైడర్ అవుట్. రూపేష్ ఇక్కడ సూపర్ టాకిల్. 2 పాయింట్స్ వైజాగ్ కమాండోస్. దీంతో ఒక చక్కటి విండో ఫర్ వైజాగ్ ఫర్ అమరావతి క్రషర్స్ పృథ్వీ. ఆల్ అవుట్ ప్రమాదం నుండి తప్పించుకోవడమే కాదు, 2 టాకిల్ పాయింట్స్, ఒక రివైవల్ కూడా వచ్చాయి. చాలా కసిగా వెళ్ళాడు లెఫ్ట్ కార్నర్ నుండి డిఫెండర్. రెస్లింగ్ మ్యాచ్ నడిచింది అక్కడ కబడ్డీ కన్నా కూడా. వాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పటిదాకా ఓటమి తెలియదు కానీ ఓటమి రుచి చూడడానికి మనం రెడీగా లేం కదా అనే కసి నిజంగానే కనిపించింది. ఎస్ అనుకున్నట్టుగానే నరేష్ ప్రతిసారి సేవ్ చేస్తూ ఉంటాడు. ఈసారి గోపీచంద్ లేని లోటుని 100కి 100% ఫుల్ఫిల్ చేశాడు. అబ్సల్యూట్లీ బ్యాక్ ట్రాకింగ్ స్కిల్స్ భలే బాగున్నాయి. చక్కగా రీడ్ చేస్తున్నాడు డిఫెండర్స్ మూవ్మెంట్స్ ని. ఎప్పుడైతే ఫార్వర్డ్ మొమెంటం తీసుకున్నాడో రైట్ కార్నర్ బ్యాక్ ట్రాకింగ్ స్టార్ట్ చేశాడు పృథ్వీ. అండ్ తనను తాను కాపాడుకోవడానికి చేయిలు ముందుకు పెట్టేస్తున్నాడు సో దట్ డిఫెండర్ కి యాంగిల్ దొరకకుండా. ఇక్కడ డిఫెన్స్ లో ఎర్రర్స్ చేయకూడదు ఇంకా, ఎందుకంటే ఎండ్ లైన్ డిఫెన్స్ లో ఆడాల్సిన సిచ్యుయేషన్ ఇక్కడ అమరావతి క్రషర్స్ కి. అన్లెస్ డీప్ గా వస్తే కనుక అటాక్ చేయాల్సిందే. కానీ లెఫ్ట్ కార్నర్ రైట్ కార్నర్ లో ఒక డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ అయిపోయాడు. దాంతో ఒక పాయింట్ అయితే ఎక్స్ట్రా పాయింట్ గా లభిస్తోంది. వెళ్తున్న రైడర్ కి ఇంకొక పాయింట్ ఇచ్చి పంపాడు అనవసరంగా పృథ్వీ. వైజాగ్ కమాండోస్ జెర్సీ నంబర్ 6
రంగు And పందెం 8 జరుగుతుంది out. రాధికాజీ. One defender out of bound. కోడి పందాల్లో ఉంటూ ఉంటాయి. కలర్ ఎవరిది బాగుంటాయి ఈ రోజు వాళ్ళ వైపు ప్రతిదీ అడ్వాంటేజ్ అవుతుంది. ఈ రోజు బ్లూ కలర్, ఆ సముద్రపు నీలి రంగు ఈ రోజు పెచ్చింగ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే. ఎస్, ఇక్కడ వైజాగ్ కమాండోస్ 25 పాయింట్లతో దూసుకు వెళ్తుంటే అమరావతి క్రషర్స్ మాత్రం 20 పాయింట్లతో అక్కడే ఉంది. ఈసారి మాత్రం ముద్దాడ నరేష్ ఆటలు సాగలేదు వైజాగ్ కమాండోస్ ముందు. Vizag Commandos. అద్భుతంగా ప్లాన్ చేసి ట్యాకిల్ చేశారనిపిస్తుంది నాకైతే. ఈసారి బాడీ టు బాడీ కాంటాక్ట్ తీసుకెళ్ళిపోయాడు పృథ్వీ. గ్యాప్ ఇయ్యలేదు, మంచి ట్రాప్ టాకిల్. రైట్ కవర్ యాంగిల్ చూపించాడు, క్విక్ గా వెళ్ళిపోయాడు. రైట్ కార్నర్ కి ప్రాపర్ యాంగిల్ దొరికింది చైన్ టాకిల్ కి. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ అమరావతి క్రషర్స్ కి. ఇంతకు ముందే ఒక సూపర్ టాకిల్ చేశారు. మరి శివ గణేష్ రెడ్డిని ఆపగలరా? 1 versus 2. అట్లా అని చెప్పి అనవసరమైన తొందరపాటు మాత్రం చేయకూడదు. ఇక్కడ డిఫెండర్స్ డీప్ గా ఇన్వైట్ చేసి టాకిల్ చేయగలగాలి. అండ్ ఇక్కడ అనవసరమైన అటెంప్ట్, దాంతో మరొక పాయింట్ వైజాగ్ కమాండోస్ కి. లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్. 18 out. వెయిట్ చేశారు పృథ్వీ, కానీ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ పేషెన్స్ గా ఉండాల్సింది. Substitution. Amravati లేదా. Crushers. Wait, please turn back. Jersey number ధైర్యం 20 సరిపోలేదు. out. 16 in. Yes, Yeah, 16 last player కాబట్టి. substitute గా. ఒక డిఫెండర్ కి బదులుగా రేడర్ ని తీసుకొచ్చారు. అట్లీస్ట్ రివైవ్ అయినా చేయగలిగే హోప్ ఉంటుంది రేడర్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. ఫస్ట్ టైం రేడ్ కి వస్తున్నాడు పుల్లగారి కార్తిక్. 1 versus 7, సో బోనస్ కి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఈసారి మాత్రం ఆల్ అవుట్ మరొకసారి వైజాగ్ కమాండోస్ కి. 1 plus 2 3 points. Vizag Commandos all out. Amravati Crushers. ఓ మై గాడ్, ఇదే అంటూ ఉంటాం, విజయం ఎవరి సొంతం కాదు, అది ఎవరి అసలే కాదు. ఎవరు బాగా ఆడితే వాళ్ళ సొంతం అవుతుంది, ఎవరు కష్టపడి ఆడితే వాళ్ళ వైపు ఉంటుంది, ఎవరు కొత్తగా టెక్నిక్స్ యూజ్ చేస్తే వాళ్ళ సొంతం అవుతుంది. వాట్ అ గేమ్ వైజాగ్ కమాండోస్ నుంచి. 19 in. Jersey number ఇంతకుముందు 16 సబ్స్టిట్యూట్ చేసినటువంటి ప్లేయర్ ని 20 మరొకసారి in. బ్యాక్ పిలుచుకుంటున్నారు. ఫ్యూ చేంజెస్, కార్తిక్ ని బయటికి పంపించేశారు మరొకసారి. ఆల్రెడీ షోల్డర్స్ డౌన్ చేశారు పృథ్వీ, అది బాలేదు టీంలో అమరావతి క్రషర్స్ లో. ఇంకా కూడా టైం ఉంది, ఇంకా 15 నిమిషాల ఆట ఉంది. 10 పాయింట్స్ మాత్రమే తేడా ఉంది. ఆల్రెడీ గివ్ అప్ చేస్తే చాలా కష్టం అది. రాధిక, ఇప్పటి వరకు మీరు చూసుకుంటే నిమిషానికి కేవలం ఒక్కొక్క పాయింట్ మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్ళాయి రెండు టీమ్స్ కూడా. ఎప్పుడైతే ఆ 4 పాయింట్స్ రేట్ జరిగిందో అక్కడి నుంచి మాత్రం కథ మొత్తం మారిపోయింది. నిజంగా ఆ 4 పాయింట్స్ తీసేస్తే డిఫరెన్స్ కేవలం 6 పాయింట్లే కదా. 6 పాయింట్లు అండ్ ఆల్సో ఆల్ అవుట్ జరగకపోయింది పృథ్వీ. Jersey సో number ఆ 4 19 out. పాయింటర్ రేడ్ కంప్లీట్ గా గేమ్ చేంజింగ్ రేడ్ అనే చెప్పుకోవాలి వైజాగ్ కమాండోస్ కి. అండ్ ఇక్కడ మంచిగా డీప్ గా వెళ్ళాడు, లెఫ్ట్ కవర్ పైన అటాక్ చేశాడు, ఈజీగా పాయింట్ తీసుకున్నాడు. ఇక్కడ మెల్లిమెల్లిగా పాయింట్స్ అక్యుములేట్ చేయగలుగుకోగలగాలి ఇక్కడ అమరావతి క్రషర్స్. డిఫెన్స్ లో భలే తొందరపడుతున్నారు, అదే ఇబ్బంది పెడుతోంది. ఎంత అడ్వాన్స్ గా నిలబడ్డారో చూడొచ్చు. బ్యాక్ ట్రాకింగ్ స్పీడ్ సరిగ్గా లేదు. Raider save. 1 You know, point. Vizag Commandos. రేడర్ కి Jersey అంత number క్లోజ్ గా 20 ఉంటే out. అంత స్పీడ్ గా బ్యాక్ వెళ్ళగలగాలి. ఓన్లీ దెన్ అంత క్లోజ్ గా ఉండగలగాలి, లేకపోతే వైడ్ గా ఉంచాలి చైన్స్ ని. నాకు తెలిసి ఈ రోజు యుద్ధం మొత్తం నరేష్ ఒక్కడే చేస్తున్నాడు. ఆ వచ్చిన కొద్ది పాయింట్లు కూడా అతనే 1 తీసుకొస్తున్నాడు. point. Amravati Crushers. Jersey number 14 out. ఏ విధంగా పాయింట్ తీసుకొచ్చాడో చూడొచ్చు. ఒక చిన్న ఫుట్ వర్క్, చిన్నగా షఫుల్ చేశాడు, రైట్ కవర్ పైన ఈజీ టచ్ చేసి బ్యాక్ వెళ్ళిపోయాడు. కోఆర్డినేషన్ మిస్సింగ్. మరొకసారి ఈజీ పాయింట్ గివ్ అవే. Raider save. రిటర్న్ 1 గిఫ్ట్ point. ఇది వైజాగ్ కమాండోస్ కి. Commandos. Jersey number 6 అసలు ఆలోచించి ఆడట్లేదు పృథ్వీ. ఎప్పుడైతే మరి స్పోర్ట్ లో గోపీచంద్ బయటకి తీసుకెళ్లిపోయారో చిన్న ఇంజురీ అని, అక్కడ నుంచి డిస్బ్యాలెన్స్ అయిపోయింది టీం. ఆ బ్యాలెన్స్ తప్పడం వల్లే Raider save. ఫస్ట్ టైం అమరావతి Amravati 2 సార్లు Crushers. అలౌట్ అయింది. Jersey number 16
out. బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు క్యాలిక్యులేషన్స్ మిస్ అవుతాయి. Raider, please. క్యాలిక్యులేషన్ మిస్ అయితే భయం పుడుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు తప్పులు ఎక్కువ జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ అదే చూస్తున్నాం ఇక్కడ. 9 పాయింట్ ఎడ్జ్ వైజాగ్ కమాండోస్ కి. అండ్ ఇంకా కూడా అటాకింగ్ గేమే ఆడుతున్నారు పృథ్వీ. అండ్ రేడ్ స్ట్రైక్ రేట్ ఈ రోజు చూడొచ్చు ప్రసాద్ ది 100% రేడ్ స్ట్రైక్ రేట్. 8 రేడ్ అటెంప్ట్స్, 8 రేడ్ పాయింట్స్. మరి ఇక్కడే ఏమైనా కొంచెం ఎంటీ రేడ్ కనిపిస్తోంది. అదర్ దెన్ దాట్ 100% రేడ్ స్ట్రైక్ రేట్ ఈ ప్లేయర్ నుండి. సో మనోడు చాలా ఈజ్ కనిపిస్తుంది బాడీ లాంగ్వేజ్ లో. ఎక్కడా కూడా దాన్ని స్ట్రగుల్ చేస్తున్నట్టు, కష్టపడుతున్నట్లు అనిపించట్లేదు. తన ఆట తాను నీట్ గా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాంబాబు చూసుకుంటే టోటల్ రేట్స్ 9 అయితే Amravati Crushers. 7 పాయింట్స్ తీసుకున్నాడు. ఐ థింక్ పృథ్వీ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 లో అమరావతి 2 సార్లు ఆల్రెడీ అవుట్ అవ్వటం, ఒక్క ఆల్ అవుట్ తీసుకోకుండా ఐ థింక్ ఇదే ఫస్ట్ గేమ్. Raider save. సో 1 కోట్ల point. గోపీచంద్ Vizag ఈజ్ ఈక్వల్ టు Commandos. ఆల్ Jersey అవుట్. number 17 out. కరెక్ట్ గా చెప్పారు మీరు. Raider, please back. Raider. గోపి ఉంటే తను కోచింగ్ కూడా చేయగలుగుతాడు, టీమ్ ని మోటివేట్ చేయగలుగుతాడు. మనం ప్రీవియస్ మ్యాచెస్ లో చూసాం. వాళ్ళు కూడా అమరావతి క్రషర్స్ ఒకానొక దశలో కొంచెం డిఫరెన్స్ కూడా కనిపించేది వాళ్ళ స్కోర్ లో. కానీ గోపీచంద్ దగ్గరుండి ప్లేయర్ ని మోటివేట్ చేయడం, రేడ్కి వెళ్ళినప్పుడు డిఫెన్స్ చేసేటప్పుడు ప్లాన్ చేయడం, ఇవన్నీ చేసేవాడు. ఇప్పుడు అది కరువు అయింది అనుకుంటా అమరావతికి. సో నరేష్ చూసుకుంటే టోటల్ రేట్ పాయింట్స్ 8 ఉన్నాయి. 11 రేట్ చేస్తే Raider save. స్పీడ్ అందుకే 1 అంత point. విపరీతంగా ఉంటుంది మనోడి దగ్గర. Crushers. Jersey number 16 out. ఎస్, ఇక్కడ రే నరేంద్రని టార్గెట్ చేశాడు. అండ్ ఎంత చక్కగా లాబీని యూజ్ చేసుకున్నాడో చూడొచ్చు. 11-minute గేమ్, 8 పాయింట్స్ ఓన్లీ డిఫరెన్స్. రేడర్స్ పర్ఫామ్ చేయగలగాలి, డిఫెన్సివ్ ఎర్రర్ చేయకూడదు. బ్లైండ్ గా ఈ రూల్ ఫాలో అయిపోవాలి. అండ్ ఇక్కడ మల్టీ పాయింట్ సింగిల్ పాయింట్. 1 point. Vizag Commandos. Jersey number ఎంత 12 క్విక్ గా out. బ్యాక్ వచ్చేసాడో చూడొచ్చు పృథ్వీ. ఒక స్కిల్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మిడ్ లైన్ వైపు రావటం ఇంపార్టెంట్, అదే చేశాడు అక్కడ. నాకైతే జెర్సీ నెంబర్ 7 చూస్తూ ఉంటే రేడియం బాల్ ని చూసినట్టు అనిపిస్తుంది. అది దేనికన్నా టచ్ అయితే చాలు చాలా స్పీడ్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. సేమ్ అలాగే ఉన్నాడు. ఇటు సైడ్ మాత్రం ముద్దాడ నరేష్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు పాయింట్ కి, కానీ ఛాన్స్ దొరకట్లేదు. ఎంటీ రేడ్. రూపేష్ టీమ్ ని చక్కగా కంట్రోల్ చేస్తూ తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా యూజ్ చేసుకున్నాడు. వైజాగ్ కమాండోస్ మ్యాట్ పై ప్లేయర్స్ ని రొటేట్ చేస్తూ ఆడిస్తూ ఉన్నాడు. అండ్ అవసరమైనప్పుడు కొంచెం బ్రీతింగ్ స్పేస్ కావాలి రేడర్స్ కంటే, ఒక ఎంటీ రేడ్ కోసం కూడా ఆ టైం కిల్ చేయడానికి రెడీగా ఉన్నాడు రూపేష్. పాయింట్స్ మాత్రం Late స్టిల్. entry. One technical point. Please, Raider, please wait. ఓహో, One సేమ్ టు technical సేమ్. point. Vizag Commandos. చెల్లుకు చెల్లు ఇదే మిస్టేక్ Red. వైజాగ్ కమాండోస్ చేశారు. ఇప్పుడు అమరావతి క్రషర్స్. రాధికా దీని అంతటికి కారణం ప్రెషర్ కదా. అబ్సల్యూట్లీ Raider ప్రెషర్ save. అండ్ 1 ఆల్సో point. కోఆర్డినేషన్ Amravati లోపం. Crushers. Jersey అంటే number వెళ్ళాలంటే 14 భయపడుతున్నారు. out. నేను వెళ్ళాలా, లేదు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలా నేను వెళ్ళు టైప్స్ ఉన్నట్టున్నారు. సో అందుకని వెనక్కి వెళ్తూ లేట్ అయిపోతున్నారు. వెనక్కి వెళ్ళినా కూడా దుర్గా ప్రసాద్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఈరోజు వాళ్ళ స్వర మ్యాట్ మీద లేకపోయినా, అది నొల్లి తేజ మ్యాట్ మీద లేకపోయినా సరే మొత్తం తన షోల్డర్ మీద వేసుకున్నాడు దుర్గా ప్రసాద్. మరి పాయింట్ దొరికిందా? లేదు, ఎంటీ రేడ్. లెఫ్ట్ రైడర్ కొలంగారి రాంబాబు ఊరికే స్కిల్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండకూడదు. టోట్ టచ్ జరగాలి అంటే ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి రేడర్ డిఫెండర్ కి. Out. ఎట్టకేలకు ఒక ఎస్కేప్ పాయింట్ అయితే లభించింది. లెఫ్ట్ కవర్ నుండి ఎస్కేప్ అవుతూ Do or చక్కగా die. ఎస్కేప్. అండ్ ఇది డూ ఆర్ డై రేడ్ గణేష్ నుండి. 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బోనస్ కి కూడా అవకాశం ఉంది. మంచి టర్న్ అండ్ అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక్కడ పేషెన్స్ గా ఆడగలగాలి, బట్ బోనస్ లైన్ కూడా గార్డ్ చేయగలగాలి.
నెక్స్ట్ 10 సెకండ్స్ ఇన్ ది రైడ్. ఆ 10 సెకండ్స్ పేషెన్స్ గా వెయిట్ చేయగలుగుతుందా మరి అమరావతి క్రషర్స్? అండ్ ఎప్పుడైతే యాంకిల్ హోల్డ్ చేశారో బ్రిలియంట్. బోనస్ జరిగిందా లేదా? 1 point అమరావతి క్రషర్స్. బోనస్ జరగలేదు. ఎప్పుడైతే బోనస్ కోసం అటెంప్ట్ చేశాడో ప్రాపర్ టైమింగ్ లో యాంకిల్ హోల్డ్ అది. వెళ్ళేటప్పుడు ఏదో మొహమాటంగా అడిగాడు బోనస్ అని ప్లేయర్. సర్లే ఒక రాయి వేద్దాం అనుకున్నాడేమో, కానీ అక్కడ కుదరలేదు. మరి 1 vs 4 లో ఏమైనా జరుగుతుందా అంటే జరిగింది. అమరావతి రేడర్ రాంబాబుకి పాయింట్ దొరికింది. దీంతో నెమ్మదిగా ఆ లీడ్ ని తగ్గించుకుంటూ వెళ్తున్నారు. మరి వైజాగ్ కమాండోస్ అది గమనిస్తున్నారా లేదా? ఇప్పుడు ఒక ఆల్అౌట్ గనక సాధిస్తే అమరావతి క్రషర్స్ దే ఆర్ బ్యాక్ ఇన్ ది గేమ్. పృథ్వీ, దుర్గా ప్రసాద్ ఈ రోజు మాత్రం చక్కగా రేట్స్ చేస్తూనే ఉన్నాడు టీమ్ కి. నొల్లి తేజ ఎస్ మరి కోచ్ తో పాటు కూర్చొని ఇట్లా గేమ్ ని రీడ్ చేయడం కూడా బాగుంటుంది పృథ్వీ. సో దట్ నెక్స్ట్ టైం కీ ఇన్పుట్స్ ఇవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ముద్దాడ నరేష్ గురించి చెప్పుకోవాలి. సూపర్ 10 కూడా కంప్లీట్ చేసుకున్నాడు పృథ్వీ. అండ్ ఈ ప్లేయర్ గత మ్యాచ్ లో సబ్స్టిట్యూట్ గా వచ్చి 9 రేట్ పాయింట్ చేశాడు. ఈ రోజు 10 చేశాడు. కానీ ఇక్కడ మాత్రం సూపర్ టాకిల్ వైజాగ్ కమాండోస్ కి. 2 points వైజాగ్ కమాండోస్. రెఫరీ భలే చెప్పాడు, సూపర్ టాకిల్. బ్యూటీ చూసారా రాధిక? ఈ రేడ్ లో బ్యూటీ ఏంటనుకుంటున్నారు? అక్కడ టై హోల్డ్ చేసింది జెర్సీ నెంబర్ 7 దుర్గా. టాప్ రేడర్ గా వైజాగ్ కమాండోస్ ని ఇప్పటి వరకు లీడ్ చేసుకుంటూ వచ్చిన అతను ట్యాకిల్ కూడా చేశాడు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్. లాస్ట్ 7 minutes ఉందనగా స్ట్రాటజిక్ టైమ్ అవుట్. సో స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి మనం చూసుకోవాలి. బట్ దెన్ ఇద్దరు టీమ్స్, 2 టీమ్స్ లో టాప్ ప్లేయర్స్ లేకపోతే సెకండ్ బెస్ట్ ప్లేయర్స్ గేమ్ చాలా ఇంపార్టెంట్ టైంలో మనకు. ప్రతి పాయింట్ కేవలం ఓవర్ కంప్లీట్గా మీకు క్లియర్గా చెప్తాను. ఓవర్ అయిపోయింది. మీరు గేమ్ ప్రతిదే పాయింట్ మనకు కావాలా, అర్థమై ఉంటుంది. ఓకేనా? ఇవ్వద్దండి పాయింట్ మాత్రం ఇవ్వద్దు, దయచేసి ఇవ్వద్దండి. అంటే డెడ్ మీద అసలు ఇవ్వద్దండి. బాగుంది చేసుకొని ఎగరండి టోటల్గా. ఓకే దుర్గా? క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, డిఫెన్స్ లో మిస్టేక్స్ ఉండకూడదు అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేశాడు కోచ్ వైజాగ్ కమాండోస్ కి. మనకి విక్టరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అఫ్కోర్స్ ఇంపార్టెంట్. టేబుల్ టాపర్ గా ఉన్న టీం ని కొడితే కుంభస్థలాన్ని కొట్టినంతగా ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా. లెట్స్ సీ అదే విధంగా కొనసాగుతుందా లేదా. ఏం చెప్పారు? కుంభస్థలాన్ని కొట్టినట్టు గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. ఎందుకంటే నిజంగానే అది ఏనుగు కుంభస్థలం లాంటిది. అమరావతి క్రషర్స్ అనేది ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా, ఎక్కడ తడబాటు లేకుండా ఇంతవరకు కూడా విజయ పతాకాన్ని పట్టుకుని వచ్చారు వాళ్ళు. మరి వైజాగ్ కమాండోస్ ఆ విజయ పతాకాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారా? ఈ మ్యాచ్ ఇంకా 6 నిమిషాలు ముగిస్తుంది. 6 నిమిషాల్లో గివ్ అప్ ఇచ్చేశాడు దుర్గా ప్రసాద్. 1 point అమరావతి క్రషర్స్. ఓ మై గాడ్, ఇంకా కూడా 7 minutes ఆట ఉంది. ఇక్కడ ప్రాపర్ బ్లాక్ అది చాలా చాలా చక్కగా చేశాడు. రేడర్ స్టెప్ అప్ అయి ఆడాలి ఇక్కడ రాంబాబు. ఎస్ మరి సూపర్ స్టార్ గా ఆడాడు ఈరోజు. చక్కగా సూపర్ 10 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. 11th point ఆల్రెడీ. లీడ్ ప్లేయర్స్ లేనప్పుడు స్టెప్ అప్ అయి ఆడుతున్నారు. బిగ్ షూ ఫిల్ చేస్తున్నారు ఇరు జట్ల రేడర్స్ కూడా. సో రెస్పాన్సిబిలిటీస్, ఎస్ వచ్చిన అవకాశాన్ని అందబుచ్చుకుంటున్నారు ఈ ప్లేయర్స్ అందరూ కూడా. పృథ్వీ ఆల్అౌట్ ప్రమాదంలో ఉంది ఇప్పుడు అమరావతి. ఆల్అౌట్ చేస్తుందా వైజాగ్ కమాండోస్ ని? ఇప్పుడు బాధ్యత అంతా కూడా రూపేష్ మీద ఉంది. కోచ్ చాలా నమ్మకం పెట్టుకుంటూ ఉంటాడు. అవసరమైనప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాడు రూపేష్ ని. 1 vs 2 మరి ఇక్కడ సూపర్ ట్యాకిల్ అవుతుందా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇనిషియేట్ చేయాల్సిన బాధ్యత, ఇనిషియేట్ చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ అమరావతి క్రషర్స్ గేమ్ లోకి వచ్చేసింది. క్రషర్స్ జెర్సీ నంబర్ 18 అవుట్. ఒక్క ఆల్ అవుట్ పృథ్వీ, ఒక్క ఆల్ అవుట్ మరోసారి అమరావతి క్రషర్స్ ని గేమ్ లోకి తీసుకొచ్చేస్తుంది. అదే జరుగుతోంది ఇక్కడ. డిఫెన్సివ్ ఎరర్స్ కి స్కోప్ లేదు.
రూపేష్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ మరి టీమ్ ని నిలబెడతాడా పడగొడతాడా ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఎర్రర్స్ అయితే చేయకూడదు అమరావతి క్రషర్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో చూడొచ్చు బెంచ్ పైన ఉన్న ప్లేయర్స్ అండ్ yes ఇక్కడ ఎట్టకేలకు అమరావతి క్రషర్స్ ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్ సాధించింది వైజాగ్ కమాండోస్ పై ఆల్ అవుట్ వైజాగ్ కమాండోస్ ఆల్ ఇన్ చాలా పేషెన్స్ గా వెయిట్ చేసి కొట్టారు పృథ్వీ ఇక అంత స్క్వాడ్ ని ఎదుర్కోవడం అంటే దాదాపుగా అది ఇంపాసిబుల్ కాబట్టి బోనస్ తీసుకోవడం అనేది ఒక రకంగా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు వైజాగ్కి. మళ్ళీ ఫ్రెష్ గా మొదలైంది ఆట. 4 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. రైడర్ సేఫ్ 1 పాయింట్ 2 అంటున్నాడు అమరావతి 2 పాయింట్స్ అంటున్నాడు జెర్సీ నంబర్ 2 బట్ రివ్యూ అవకాశాలు ఉన్నాయా? రూపేష్ మాత్రం అవుట్ అయ్యాడు అక్కడ. లెట్స్ గో బ్యాక్. ఏం జరిగింది? లెఫ్ట్ రైడర్ లేదు, ఒకటే ఒక టచ్. అది టెన్షన్ అంటే ఇది కదా. వామ్మో 3 నిమిషాల ఆటలో ఆ 3 పాయింట్ల తేడాతో గుండె లాగిపోయేలా ఉన్నాయి ఇక్కడ. వైజాగ్ కమాండోస్ 39, అమరావతి క్రషర్స్ 36. ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గా ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ 3 నిమిషాల టైం కూడా కోఆపరేట్ చేస్తుందని చెప్పొచ్చు. లాస్ట్ 3 మినిట్స్ అమరావతి క్రషర్స్ రైడర్స్ పర్ఫార్మ్ చేయాల్సిందే పృథ్వీ, లేతే లేట్ అయిపోతుంది. ఇంకా ప్రాపర్ యాంకిల్ హోల్ తర్వాత లెఫ్ట్ ఫ్లాంక్ ఆఫ్ ది డిఫెన్స్ చక్కటి సపోర్ట్ కూడా ఇచ్చారు. వైజాగ్ కమాండర్స్ కి మరొక పాయింట్. కొంచెం స్లో అయిపోయాడు రాంబాబు అక్కడ. బ్యాక్ టు బ్యాక్ రేట్ చేస్తున్నాడు. ప్లస్ మోర్ ఆన్ ప్రతి ప్లేయర్ 40-minute ప్లేయర్ ఉండడు పృథ్వీ. వెరీ ఫ్యూ ప్లేయర్స్ 40-minute ప్లేయర్స్ ఉంటారు. లైక్ కోట్లో గోపిచంద్ ఆర్ టైప్స్. కొంతమంది అంత కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయలేరు. అదే చూసాం. దుర్గా తగ్గట్లేదు అసలు. ప్రామిస్ చేసి మరి చెప్తున్నాడు పాయింట్ అని. ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? యు వాంట్ టు వ్యూ జెర్సీ నంబర్ 7 డిఫెండర్ ఎస్, తీసుకున్నారు ఛాన్స్. Touch point. Team umpire, వైజాగ్ కమాండో challenge. 1 touch point. Our decision, no touch point. Please review. రివ్యూ కూడా మిగిలింది కాబట్టి డెఫినెట్ గా ఛాన్స్ అయితే తీసుకుంటున్నారు. ఒక టచ్ పాయింట్ అయితే జరిగింది అని క్లెయిమ్ చేస్తున్నారు. రెఫరీ మాత్రం ఏ పాయింట్ ఇవ్వలేదు అక్కడ. లెట్స్ సీ లెఫ్ట్ రైడర్ కిక్ ఎగ్జిక్యూట్ జరిగినప్పుడు ఎక్కడైనా టచ్ అయ్యిందా, లేకపోతే లెఫ్ట్ కవర్ పైన ఏమైనా టచ్ అయ్యిందా? రైట్ కార్నర్ లెఫ్ట్ కవర్. ఈ యాంగిల్ నుండి మనకైతే ఏ కాంక్రీట్ ఎవిడెన్స్ అయితే దొరకదు. మనం బ్యాక్ ఆఫ్ ది కెమెరాలో ఉన్నాము. బట్ స్టిల్ టీవీ అంపైర్కి మాత్రం ఖచ్చితంగా అన్ని యాంగిల్స్ నుండి చూసే అవకాశం ఉంది. చక్కటి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్మ్ అయితే చూసాము. లెగ్స్ కూడా చూడొచ్చు ఎంత స్ట్రెచ్ చేశాడో రీచ్ అవ్వటానికి. మరి టో టచ్ ఏమన్నా జరిగిందా లాస్ట్ లో? Review on success ball. No touch point. Captain, your review is over. No more review. ఓకే సార్. చీకట్లో బాణమా? అదే ఇంకా లాస్ట్ 2 minutes ఉంది పృథ్వీ. సో డెఫినెట్ గా ఛాన్స్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఎట్లాగో వృధా పోతుంది ఒకవేళ తీసుకోకపోతే. ఇంకా 4 minutes. జస్ట్ ది రైడర్స్ ఏమైనా మార్చగలిగితే రైడర్సే చేయాలి. కానీ ఇది ఫైనల్ నెయిల్ ఇన్ ది కాఫినా అనిపిస్తోంది అమరావతి క్రషర్స్ కి. బోనస్ కూడా జరగలేదు. చివరి ప్రయత్నంగా అన్ని వాడుతున్నారు. టైం అవుట్ వైజాగ్ సో అవుట్ ఏదో అయిపోయింది. అట్లీస్ట్ మనం ఒక బోనస్ అన్న అడుగుదాం అనుకున్నాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. మరి అవుతే ఒక పాయింట్ అవ్వండి అంతే. అదే మైండ్. టైం చూస్తే అంతా 2 minutes ఉంది మనకి.
ఇద్దరు రైడర్లు బయట ఉన్నారు వెళ్ళి మీకు తెలిసి థర్డ్ రైడ్ అండి మనకు థర్డ్ రైడ్ వచ్చేది ఇంకొక అంతే 30 సెకండ్స్ ఓకే. ఇప్పుడు వాళ్ళు తారాడు సరే ఆవిడ అట్టయితే. రూపేష్ భలే చెప్తున్నారు పృథ్వీ. అక్కడ మిగతా ప్లేయర్స్ కి కోచ్ కన్నా కూడా విదిన్ ది టీమ్ ఉంటూ చక్కగా గైడ్ చేస్తున్నాడు. డూ ఆర్ డై రేడ్ రూపేషే వెళ్ళాడు. 5 పాయింట్ ఎడ్జ్ వైజాగ్ కమాండోస్ కి. ఇక్కడ లాస్ట్ సెకండ్ వరకు ఆడి మరి అటాక్ చేయాల్సిందే. అన్నాడుగా 30 సెకండ్లు ఆడండి రా, ఆడాలి 30 సెకండ్లు అనుకున్నారు. మరి ఆ క్యాలిక్యులేషన్ మిస్ అయింది. 30 సెకండ్లు కాదు, 30 సెకండ్ల ఆటలోనే 2-3 పాయింట్లు తెస్తానంటున్నాడు రూపేష్. Official timeout. Jersey number 6 and 7. 17 please. Rider please. రెఫరీస్ ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు రాధిక. మేబీ యాంటీ క్రాస్ అయ్యాడేమో అనిపించింది. డాష్ పర్వాలేదు అనిపించింది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం. సో ఫార్ కార్నర్స్ ఉండి ఇద్దరు రెఫరీస్ చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి ఏమనిపించింది అనేది ఫస్ట్ ఒక చెక్ చేస్తారు. లాబీలో అయితే ఉన్నాడు రేడర్. లాబీలో నుండి మిడ్ లైన్ రీచ్ అయ్యాడు, అక్కడ ఎలాంటి డౌట్ లేదు. ఇది 2 పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మరి లెఫ్ట్ కార్నర్లో ఏమైనా ఎండ్ లైన్ టచ్ అయ్యాడా డిఫెండర్? కంప్లీట్గా లోవర్ బాడీ మొత్తం లాబీలోనే ఉంది పృథ్వీ. నాకు ఇలాంటి మూమెంట్స్ చూసినప్పుడైతే ఆ టో ఏదైతే ఉంటుందో అది ఎట్టి పరిస్థితుల్లోని మ్యాట్ మీద తీయరు. ఆ పక్క నుంచి ఎంత గట్టి డాష్ కొట్టినా సరే, ఇటు డిఫెండర్స్ అయినా లేదంటే ఇటు రేడర్ అయినా సరే అంత కసిగా ఉంటారు వాళ్ళు మ్యాట్ మీద, అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. రివ్యూ కోరుకునే అవకాశాలు ఎవరికి కూడా లేవు కాబట్టి టీవీ రెఫరీస్ కన్సల్ట్ చేశారు ఇక్కడ. సో లెట్స్ సీ. కరెక్ట్ డెసిషన్ రావాలి అంటే ఎస్, హెల్ప్ అడగటంలో డెఫినెట్గా తప్పు లేదు. ఎస్, లైన్ ఎంపైర్ని కూడా పిలిచారనుకుంటా. మేబీ లెఫ్ట్ కార్నర్ ఫస్ట్ టైం ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడేమో అనిపించింది, తర్వాత లోపలికైతే వచ్చాడు. వీళ్ళిద్దరు అనుకుంటున్నారు అదేదో ఇందాడి ఇచ్చేస్తే బెంచ్ మీదకి వెళ్ళిపోయేవాళ్ళు, ఈ టెన్షన్ మా వల్ల అవ్వదు. 2 points. Vizag Commandos. Jersey Yes. number 6 and 17 out. కేవలం 2 పాయింట్స్. ఆ కేవలం అనేది మనకు అనిపిస్తుంది కానీ అక్కడ అమరావతి క్రషర్స్ కి మాత్రం బిగ్ 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 డ్యామేజ్ అని చెప్పొచ్చు. ఇది అబ్సల్యూట్లీ డూ ఆర్ డే రేడ్లో పృథ్వీ అది కూడా వెళ్ళి ఛాలెంజ్ చేసి పాయింట్ తీసుకొచ్చాడు. అమరావతి క్రషర్స్ మరి ఫస్ట్ డిఫీట్ ఫేస్ చేయడానికి రెడీ అయిపోతున్నారు పృథ్వీ. అయిపోయింది. ఎస్, అక్కడ మొత్తం ఇద్దరు Each అవుట్ one. ఆఫ్ ది కోర్ట్. Defender also out of bound. 1 point each. లాస్ట్ లో రేడర్ ఫోర్స్ కి డిఫెండర్ కూడా అవుట్. లాస్ట్ లో దుర్గా చూడాలి, అంతా అయిపోయిన తర్వాత కోర్టులోకి లాగుతున్నాడు డిఫెండర్ ని. అండర్ ది కెమెరాస్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఛాన్స్ లేదు. 1 minute 60 seconds సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. బట్ ఇంతకు ముందే డూ ఆర్ డే రేడ్ అయింది కాబట్టి డీప్ గా వెళ్లాల్సిన అవసరం అస్సలే లేదు వైజాగ్ కమాండోస్ కి. ఎందుకంటే ఆ స్కోర్ డిఫరెన్స్ కూడా డెఫినెట్ గా ఇంపార్టెంట్ పృథ్వీ. ఎస్, ఇక్కడ 42 సెకండ్లు, 39 ఆట ముగుస్తోంది. Raiders win. ఈజీగా 1 పాయింట్ point. ఇచ్చి పంపించారు. Amravati Crushers. Jersey number 19 తలరాతులు out. మారుతాయి అనడం జీవితంలో ఎంత వరకు జరుగుతుందో తెలియదు కానీ కబడ్డీలో మాత్రం ప్రతి క్షణం, ప్రతి ఆటలోనూ, ప్రతి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లోనూ కూడా రాత మారిపోతూ ఉంటుంది. టేబుల్ టాపర్ గా ఉన్న అమరావతి క్రషర్స్ ని చాలా ఈజీగా వైజాగ్ కమాండోస్ ఓటమి అంచులకు నెట్టేయడమే దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఇది లాస్ట్ బట్ 1 రైడ్ ఆఫ్ ది మ్యాచ్. అవసరం లేదు శివ గణేష్ రెడ్డికి డీప్ గా వెళ్ళటానికి. ఇది డీప్ గా వెళ్ళాడు, ఛాలెంజ్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేశాడు, పాయింట్ తీసుకొచ్చాడు ఇక్కడ. అండ్ ఎస్, అక్కడ సారీ చెప్పడం చూస్తున్నాము. ఎందుకంటే కిక్ అంటే కొంచెం అఫెన్సివ్ గా ఫీల్ అవుతారు డిఫెండర్స్,
కాబట్టి అక్కడ ఎక్స్క్యూజ్ చేయమని చెప్తున్నాడు. నైస్ జస్ట్ టు వాచ్ అది. అయిపోవచ్చింది మ్యాచ్, అయిపోయింది కూడా. 1 పాయింట్ అమరావతి క్రషర్స్ జెర్సీ నంబర్ 14 అవుట్. చాలా క్యాలిక్యులేటెడ్ గా ఆడారు, చాలా అద్భుతంగా తమ ఆటని రుచి చూపించారు మనకి, అలాగే ఓటమిని అమరావతి క్రషర్స్ కి. ఒక పాయింట్ ఇచ్చి పంపించేశారు అక్కడ మరొకసారి.